హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో అసలు వంట రాని వాళ్ళు, ఫస్ట్ టైం కేక్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఈ వీడియో చూసి మీరు కేక్ ప్రిపేర్ చేసినట్లయితే కేక్ చేయడంలో మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు. అలానే బేకరీలో కేక్ కన్నా ఎక్కువ టేస్టీగా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంత సింపుల్ రెసిపీ, అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్ లేకపోయినా, బటర్ లేకపోయినా, అలానే మౌల్డ్ లేకపోయినా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కేక్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా కేక్ ప్రిపేర్ చేసినప్పుడు చాలా మిస్టేక్స్ వస్తూ ఉంటాయి కదా. అంటే కేక్ సరిగ్గా కుక్ అవ్వకపోవడం కానీ, లేదంటే కేక్ మధ్యలో అణిగిపోవడం కానీ, లేదంటే కేక్ గట్టిగా రావడం కానీ, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి జనరల్గా కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు. నేను చెప్పిన టిప్స్ని మీరు జాగ్రత్తగా ఫాలో అయ్యి కేక్ ప్రిపేర్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కూడా ఈ కేక్ ప్రాసెస్లో చాలా టిప్స్ చెప్తానండి. స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసి జాగ్రత్తగా నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి ఈ కేక్ని మీరు ప్రిపేర్ చేయండి. కేక్ మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో లేట్ చేయకుండా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనం కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి టిన్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను మీకు టిన్స్ని చూపిస్తున్నాను, చూడండి. ఇవి 6, అలానే 7, అలానే 8 ఇంచెస్ ఉన్న మౌల్డ్స్ అనమాట. అంటే 6, 7, 8 డయామీటర్ ఉన్న మౌల్డ్స్ అనమాట. ఇది వచ్చి నేను చూపిస్తున్నది పెద్దది వచ్చేసి 8 ఇంచెస్, నెక్స్ట్ ఇది వచ్చేసి 7 ఇంచెస్ అనమాట. నెక్స్ట్ ఇది అన్నిటికన్నా చిన్నది 6 ఇంచెస్. 6 ఇంచెస్లో మీకు పావు కేజీ కేక్ వరకు కుక్ చేసుకోవచ్చు. అలానే 7 ఇంచెస్లో హాఫ్ కేజీ కేక్ వరకు కుక్ చేసుకోవచ్చు. అలానే 8 ఇంచెస్లో 1 కేజీ కేక్ వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చూపిస్తున్న మౌల్డ్స్లో 7 ఇంచ్ అనేది అంటే అన్నిటికన్నా పెద్దగా ఉంది కదా, పొడుగ్గా. ఇది వచ్చేసి 3 ఇంచెస్ హైట్ ఉందన్నమాట. మిగతా అన్ని కూడా 2 ఇంచెస్ హైట్ ఉన్నవే. ఇందులో కూడా మీరు కేజీ కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాటర్ ఎక్కువ వేసుకున్నట్లయితే మీకు 1 కేజీ కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. కేక్ టిన్స్ని సెలెక్ట్ చేసుకునే ముందు మీకు ఓవెన్ ఉన్నట్లయితే ఓవెన్ సేఫా కాదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నవి 3 కూడా ఓవెన్ సేఫేనండి. ఇవి ఓవెన్లోనూ కుక్ చేసుకోవచ్చు, అలానే గ్యాస్ మీద కూడా మీరు ప్యాన్లో పెట్టి కూడా కుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ దగ్గర ఇలాంటి మౌల్డ్స్ లేనట్లయితే ఇలాంటి అల్యూమినియం బౌల్ కూడా తీసుకోవచ్చు. మీరు అల్యూమినియం బౌల్ తీసుకున్నట్లయితే అడుగు చాలా ఫ్లాట్గా ఉండాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఉండాల్సి ఉంటుంది. ఇది కరెక్ట్గా 7 ఇంచ్ మౌల్డ్ చూపించాను కదా, అదే సైజ్ అనమాట. అంటే ఇందులో మీరు హాఫ్ కేజీ కేక్ వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మౌల్డ్లో కూడా మీరు కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ అల్యూమినియం బౌల్ తీసుకునేటప్పుడు కొంచెం మందంగా ఉన్నది తీసుకోవాల్సి ఉంటుంది. మరీ పల్చగా ఉంది అనుకోండి, కేక్ చుట్టూ కూడా ఎక్కువ కలర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇలాంటి మౌల్డ్స్ మీరు అల్యూమినియం బౌల్స్ తీసుకునేటప్పుడు అవి ఓవెన్లో పెట్టకండి, ఎందుకంటే అవి ఓవెన్ సేఫ్ కాదనమాట. మనం యూజ్ చేసే అల్యూమినియం బౌల్స్ కానీ, లేదంటే స్టీల్ బౌల్స్ కానీ ఎప్పుడు కూడా ఓవెన్లో పెట్టకూడదు. ఇది వచ్చేసి ఓవెన్ సేఫ్ కాదనమాట. మీరు స్టవ్ మీద ప్యాన్లో అయితే కుక్ చేసుకోవచ్చు కేక్ని. నెక్స్ట్ ఎందులో అయితే మనం కేక్ని ప్రిపేర్ చేసుకుంటామో ఆ మౌల్డ్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ని కానీ లేదంటే వెన్నని కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆయిల్ని అప్లై చేస్తున్నాను. మ్యాక్సిమం మీరు సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఆయిల్ కొద్దిగా వేసుకున్న తర్వాత చేతితో కానీ లేదంటే ఇలా బ్రష్తో కానీ చుట్టూ లోపల పాట అంతా కూడా ఆయిల్తో గ్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూసారు కదా, ఇలా ఆయిల్తో గ్రీజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనిపైన మీరు బటర్ పేపర్ని కూడా వేసుకోవచ్చు. బటర్ పేపర్ చాలామందికి అవైలబుల్ ఉండదు కాబట్టి కొంచెం మైదా పిండితో కూడా డస్ట్ చేసుకోవచ్చు. ఇలా లైట్గా మైదా పిండి వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కడ గ్యాప్స్ అనేవి లేకుండా నీట్గా మీరు ఇలా చేసినట్లయితే కేక్ని డీమోల్డ్ చేసుకునేటప్పుడు కేక్ మీకు అతుక్కోకుండా ఉంటుంది, ఈజీగా డీమోల్డ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్న గిన్నెని మీరు పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్లో 1 కప్ వరకు కాచి చల్లార్చిన పాలను కానీ లేదంటే పచ్చి పాలను కానీ యూజ్ చేసుకోవాలి. కంపల్సరీ రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను మాత్రమే యూజ్ చేసుకోవాలి. అంటే ఎక్కువ చల్లగా కానీ లేదంటే వేడిగా కానీ ఉండకూడదు అనమాట. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ వరకు వెనిగర్ని కూడా వేసుకోవాలి. ఇలా వెనిగర్ వేసిన తర్వాత పాలు కర్డల్ అవడం స్టార్ట్ అవుతాయి. మీ దగ్గర వెనిగర్ లేకపోతే కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. సో ఇది ఇలా కనీసం 10 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. మనం ఎగ్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఎగ్కి ఆల్టర్నేట్గా ఇలా యూజ్ చేసుకుంటాము. ఎగ్కి ఆల్టర్నేట్గా పాలు అలాగే వెనిగర్ మిక్స్ చేసి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే పెరుగును యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే కండెన్స్డ్ మిల్క్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎగ్కి ఆల్టర్నేట్గా వేసుకునేవన్నమాట. ఏదైనా ఒకటి వేసుకుంటే సరిపోతుంది. పెరుగు కన్నా ఇలా పాలు అలాగే వెనిగర్ వేసింది టేస్ట్ అనేది కేక్ బాగుంటుంది.
ఈ ప్లేస్లో పెరుగు వేసుకునేటట్లయితే 1/2 కప్ వరకు పెరుగు వేసుకుంటే సరిపోతుంది. పెరుగు యూజ్ చేసేటప్పుడు ఎక్కువ పుల్లగా ఉన్న పెరుగుని యూజ్ చేయకండి, కమ్మటి పెరుగును మాత్రమే యూజ్ చేయండి. నెక్స్ట్ 10 మినిట్స్ తర్వాత ఇందులో పంచదార పొడిని కూడా వేసుకోవాలి. కేక్ ప్రిపేర్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇంగ్రీడియంట్స్ని కప్కి సమానంగా వేసుకోవాలండి. నొక్కి కూడా ఇంగ్రీడియంట్స్ని పెట్టకూడదు. జస్ట్ మీకు పైన సమానంగా ఉండాలి, అలానే నొక్కకుండా ఉండాలి. కేక్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే కేక్ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇక నేను 1 కప్ వరకు పంచదార పొడిని వేసుకుంటున్నాను. ఇదే ప్లేస్లో మీరు 3/4 కప్ వరకు పంచదారని వేసుకోవచ్చు, పంచదార పొడి లేనట్లయితే. నెక్స్ట్ ఇందులోనే 1/3 కప్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నట్లయితే బెటర్ అన్నమాట. ఈ ప్లేస్లో మీరు వేరుశనగ నూనె కానీ లేదంటే పప్పు నూనె కానీ వేసినట్లయితే కేక్ అనేది స్మెల్ వస్తుంది. సో ఇంగ్రీడియంట్స్ 3 కూడా ఇలా వేసుకున్న తర్వాత విస్కర్తో కానీ లేదంటే ఫోర్క్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మిక్స్ చేయడం మీకు కష్టము అనిపిస్తే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఒక 30 సెకండ్స్ పాటు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసినట్లయితే ఈజీగా కలిసిపోతుంది. మీ దగ్గర బ్లెండర్ ఉన్నట్లయితే బ్లెండర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు, బట్ అంత అవసరం అయితే ఉండదండి. ఇక నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మెజర్ చేయడానికి మెజరింగ్ కప్స్ తీసుకుంటున్నాను కదా. ఇలా మెజరింగ్ కప్స్ మీ దగ్గర లేనట్లయితే నార్మల్ కప్స్ కానీ నార్మల్ గ్లాసెస్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇక నేను ఆయిల్ కూడా 1/3 కప్ అన్నాను కదా, చాలా మందికి 1/3 కప్ అంటే ఐడియా ఉండదు కదా. 1/3 కప్ అంటే ఏమీ లేదండి, 1/2 కప్ కన్నా కొంచెం తక్కువ అనమాట. 1/4 కప్ కన్నా కొంచెం ఎక్కువ. కప్పులో సగం క్వాంటిటీ అయితే 1/2 కప్ అండి, అందులో కొంచెం తక్కువ వేసుకోవాలి. సో ఇలా ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా జల్లించి వేసుకోవాల్సి ఉంటుంది. మనం జల్లించి ఎందుకు వేసుకుంటామంటే మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది, అలాగే కేక్ కూడా ఫ్లఫీగా వస్తుంది అనమాట. నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించి వేసుకుందాము. దానికోసం ఒక స్ట్రైనర్లో 1.5 కప్ వరకు మైదాని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1.5 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ కరెక్ట్గా సరిపోతుందండి, ఎందుకంటే 1.5 కప్ మైదా తీసుకున్నాం కాబట్టి 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అనేది వేసుకోవాలి. మీకు 1 కప్ మైదా అంటే 1 టీ స్పూన్, 2 కప్స్ మైదా అంటే 2 టీ స్పూన్స్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అంటే వంట సోడాని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/4 టీ స్పూన్ వరకు కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకుని జల్లించుకోవాలి. టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి సాల్ట్ అనేది వేసుకుంటాము. నెక్స్ట్ ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులో వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకోవాల్సి ఉంటుంది. మనం ప్రిపేర్ చేసేది ఎగ్లెస్ కేక్ కాబట్టి వెనిలా ఎసెన్స్ని ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకుంటే సరిపోతుంది. అదే ఎగ్తో మీరు కేక్స్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఒకవేళ లేకపోతే యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకున్నా కూడా సరిపోతుంది. బట్ కేక్స్ ప్రిపేర్ చేసినప్పుడు బేకింగ్ పౌడర్ అలానే వెనిలా ఎసెన్స్ కంపల్సరీ ఉండేలా చూసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే ఆల్టర్నేట్గా ఇవి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏటైతే మిక్స్ చేస్తున్నారో అలా వన్ సైడే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి. ఎంతసేపు మిక్స్ చేసుకున్నా కూడా ఇలానే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడడానికి కన్సిస్టెన్సీ కొద్దిగా థిక్గా ఉంది కదా, సో ఇలా కూడా మనం కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కొద్దిగా గట్టిగా అనేది వస్తుంది. కొంచెం ఇందులో పాలని వేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుని ఒకసారి మళ్ళీ ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి. కేక్ని ఎప్పుడు కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలండి. మీరు ఎంతసేపు అయినా మిక్స్ చేయండి, ఇలానే మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కదా, మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేనట్లయితే బేకింగ్ సోడా అంటే వంట సోడా ఉంటుంది కదా, దాన్ని ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. అంటే కరెక్ట్గా 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉందనుకోండి, అదే వేసుకోండి. బేకింగ్ పౌడర్ వేసుకున్నట్లయితేనే కేక్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. సో చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే కేక్ అనేది సాఫ్ట్గా వస్తుంది, లేదంటే మీకు పైన గట్టిగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పల్చటి రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది రావాలి. సో మీకు చూస్తే తెలుస్తుంది. ఈ కన్సిస్టెన్సీని మనం పల్చటి రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటాం అనమాట. మీరు ఏ కేక్స్ అయినా ప్రిపేర్ చేయండి, కన్సిస్టెన్సీ మాత్రం ఇలానే ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ ఈ కేక్ బ్యాటర్ని కేక్ మౌల్డ్లో వేసి మీరు ఓవెన్లో కూడా బేక్ చేసుకోవచ్చు. ఓవెన్ ఉన్నట్లయితే మీరు 170 కానీ 180 డిగ్రీస్లో కానీ కనీసం 35 మినిట్స్ నుంచి 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎగ్తో చేసే కేక్ కన్నా ఎగ్లెస్ కేక్ కొంచెం కుక్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది. కేక్ బ్యాటర్ని ఆల్రెడీ మనం గ్రీస్ చేసి పెట్టుకున్న మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
కేక్ మౌల్డ్ మీ దగ్గర లేనట్లయితే ఇలా అల్యూమినియం పాత్ర తీసుకోమని చెప్పాను కదా, ఇలా అల్యూమినియం పాత్ర తీసుకునేటప్పుడు కొంచెం దర్శగా ఉన్నది తీసుకోవాలి. నెక్స్ట్ అలానే అల్యూమినియం పాత్ర కాకుండా స్టీల్ పాత్రలో చేసుకోవచ్చు అని మీకు డౌట్ రావచ్చు. లేదండి, స్టీల్ గిన్నెలో అసలు ప్రిపేర్ చేయకూడదు కేక్స్ అనేవి. ఎందుకు అంటే అల్యూమినియంలో అయితే మీకు ఈవెన్గా హీట్ అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అల్యూమినియం పాత్రలో ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ మీరు కేక్ని ఎప్పుడైతే స్టీల్ పాత్రలో ప్రిపేర్ చేస్తారో అది ఈవెన్గా హీట్ అనేది స్ప్రెడ్ అవుదన్నమాట. నెక్స్ట్ ఎప్పుడైతే మనం కేక్ బ్యాటర్ వేస్తామో గిన్నెకి సగం వరకు వేసుకోవచ్చు, లేదంటే 3/4 వరకు వచ్చేంత వరకు వేసుకోవచ్చు. బట్ బ్యాటర్ అంతకన్నా ఎక్కువ వేసేసారనుకోండి, సమానంగా వేసేసినట్లయితే కేక్ అనేది పొంగిపోతుంది. మౌల్డ్లో సకానికి వచ్చేంత వరకు బ్యాటర్ని వేసుకోవాలి, లేదంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ అయితే బ్యాటర్ని వేయకూడదు. నెక్స్ట్ ఈ మౌల్డ్ని ఒక ప్యాన్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపించే పాత్ర 7 kgs కెపాసిటీ ఉంది. సో ఇది చాలా పెద్దదండి, బిర్యానీ పాట్ అనమాట. ఇందులో నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇలాంటి పాత్ర మీ దగ్గర లేనట్లయితే కుక్కర్స్ ఉంటాయి కదా, పెద్ద సైజ్ 10 లీటర్స్ కుక్కర్స్ ఉంటాయి కదా, దాంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే 5 లీటర్స్ కన్నా ఎక్కువ ఉండాలన్నమాట, ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. లేదు అంటే అల్యూమినియం పాత్రలు బాగా పెద్ద సైజు ఉన్నా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాంటి పెద్ద ప్యాన్ తీసుకున్న తర్వాత ఇందులో మీరు కావాలంటే అడుగున సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను సాల్ట్ అనేది ఏమీ వేయట్లేదండి. ఒకవేళ మీరు సాల్ట్ కానీ ఇసుక కానీ వేసుకున్నట్లయితే 1/2 ఇంచ్ మందం వచ్చేలా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఉప్పు వేసుకున్నట్లయితే స్టాండ్ని ప్లేస్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఎప్పుడు కూడా కేక్ మౌల్డ్ అనేది ప్యాన్లో పెట్టేయకూడదు, ఏదైనా పైన అనేది ఉండాలన్నమాట, సాల్ట్ కానీ లేదంటే ఇలా స్టాండ్ కానీ పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టాండ్ని ప్లేస్ చేసుకున్న తర్వాత కేక్ మౌల్డ్ పెట్టుకోవాలి. సో చుట్టూ కూడా గ్యాప్ అనేది కంపల్సరీ ఉండాలి, అంటే 4 సైడ్స్ కూడా గ్యాప్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. ఇంత గ్యాప్ లేకపోయినా కనీసం 1 ఇంచ్ 4 సైడ్స్ కూడా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ కేక్ మీద ఆవిరి బయటికి వెళ్లకుండా మూత అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఈ మూతను ప్లేస్ చేశాను కదా, ఇక్కడ మనకి గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ మనకి ఉండకూడదు అనమాట. ఇలా గ్యాప్ ఉన్నట్లయితే కేక్ మీకు మధ్యలో సరిగ్గా పొంగదు. సో మనం ఈ గ్యాప్ లేకుండా ఏదైనా టిష్యూ పేపర్తో క్లోజ్ చేసేసుకోవాలి, లేదంటే ఏదైనా నార్మల్ పేపర్తో కూడా, అంటే నార్మల్ పేపర్ని చుట్టి ఇందులో పెట్టి క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా చేసినట్లయితే ఆవిరి మనకి అస్సలు బయటికి వెళ్ళదన్నమాట. ఎప్పుడైతే మనకు ఆవిరి బయటకు వెళ్ళిందో సరిగ్గా కేక్ అనేది కుక్ అవ్వదు. అలానే మీరు కేక్ ప్రిపేర్ చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 30 మినిట్స్ లోపు లిడ్ అనేది ఓపెన్ చేయకండి. మీరు కేక్ అయిందా లేదా అని అస్తమానం ఓపెన్ చేసి చూసారు అనుకోండి, కేక్ పొంగే టైంలో మీకు మధ్యలో అణిగిపోతుంది అనమాట. కేక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ప్యాన్ని ఆల్రెడీ ఒక 10 మినిట్స్ పాటు హీట్ చేసి ఉంచుకోవాలి. అంటే ఆల్రెడీ ఫ్రీ హీట్ చేసి పెట్టుకోవాలన్నమాట. కంపల్సరీ ప్యాన్ అయినా ఓవెన్ అయినా ప్రీ హీట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. నార్మల్గా సిమ్లో ఒక 10 మినిట్స్ పాటు పెట్టినట్లయితే సరిపోతుంది. ఇక్కడ మనం కేక్ని కుక్ చేసుకునేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించే ఫ్లేమ్ వచ్చి ఇది లో ఫ్లేమ్ అనమాట. ఈ ఫ్లేమ్లో మీరు కుక్ చేయకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్నది కొంచెం మీడియం ఫ్లేమ్ అనమాట. ఈ ఫ్లేమ్లోనే కేక్ అనేది కుక్ చేసుకోవాలి కంప్లీట్గా. ఇక్కడ సిమ్ నుంచి హై ఫ్లేమ్కి మధ్యలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కేక్ ప్రిపేర్ అవడానికి కొద్దిగా టైం పడుతుందండి. మీరు ఎగ్లెస్ కేక్ ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి కొంచెం నార్మల్ కేక్ కన్నా టైం ఎక్కువనే పడుతుంది. మీడియం ఫ్లేమ్లో ఈ కేక్ ప్రిపేర్ అవడానికి కనీసం 50 మినిట్స్ నుంచి 60 మినిట్స్ మధ్యలో టైం పడుతుంది అనమాట. అంటే ఇక్కడ నేను తీసుకున్నది కేక్ పాత్ర పెద్దది కాబట్టి, అంటే చుట్టూ ఉన్న ఈ ప్యాన్ అంతా కూడా పెద్దగా ఉంది కాబట్టి ఇది కొంచెం టైం పడుతుంది. కేక్ బ్యాటర్ని బట్టి కూడా టైం అనేది ఉంటుంది. అలానే కేక్ మనం పెట్టిన పాత్రని బట్టి కూడా కేక్ టైం అనేది ఉంటుందన్నమాట. సో మీరు 35 మినిట్స్ తర్వాత ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. టూత్ పిక్ క్లియర్గా వచ్చినట్లయితే మీకు కేక్ అనేది కుక్ అయిపోయినట్లే. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే పైన కొంచెం కలర్ రావాలన్నమాట, లైట్గా గోల్డెన్ కలర్లో రావాలి, అప్పుడే మీకు కేక్ కుక్ అయినట్లు. సో కేక్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా ప్యాన్లో ఉంచకూడదండి, వెంటనే బయట పెట్టేసుకోవాలి. మీరు ప్యాన్లో ఉంచుకున్నట్లయితే కేక్ బాగా గట్టిగా అయిపోతుంది. అలానే దీనిపైన మూత అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదండి. మూత పెట్టినట్లయితే, అంటే మీరు దీనిపైన ప్లేట్ కానీ లేదంటే ఏదైనా మూత పెట్టినట్లయితే పైన కొంచెం జిగురు అనేది వస్తుంది. ఇలానే రూమ్ టెంపరేచర్లో చల్లారేంత వరకు ఉంచేసేయాలి. నెక్స్ట్ ఈ కేక్ని డిమాల్డ్ చేసుకోవాలి. మీకు డిమాల్డ్ చేయడానికి రావట్లేదు అనుకోండి, సైడ్స్ ఒకసారి చాకుతో కానీ లేదంటే స్పాచులాతో కానీ స్క్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూసారు కదండి, కేక్ ఇలా పైన కూడా మీకు మంచి కలర్ వస్తేనే కేక్ బాగా కుక్ అయినట్లు. సో చూసారు కదండి, కేక్ చాలా చాలా స్పంజీగా వచ్చింది కదా. సో నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి మీరు ఈ కేక్ని ప్రిపేర్ చేయండి. ఫస్ట్ టైం కేక్ ప్రిపేర్ చేసే వాళ్ళకి కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. అప్రిసియేషన్ గ్యారంటీ రెసిపీ అనమాట.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చు, నేను తప్పకుండా చెప్తాను. మ్యాక్సిమం మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, మీకు ఎటువంటి డౌట్స్ కూడా రావు. మెయిన్గా ఈ వీడియో చూసిన తర్వాత ఫస్ట్ టైం కేక్ ప్రిపేర్ చేసినా లేదు అంటే ముందు చాలాసార్లు కేక్స్ ప్రిపేర్ చేసి ఫెయిల్ అయ్యి ఈ వీడియో చూసిన తర్వాత మీకు బాగా కుదిరింది అనుకోండి, నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మీరు ప్రిపేర్ చేసిన కేక్ని నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేయొచ్చు. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.